హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. నోటికి రుచిగా కారంగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఇలాగ ట్రై చేయండి. అదే అండి కోడిగుడ్డు ఉల్లి కారం. వేడి వేడి అన్నంలో కడుపు నిండుగా తింటారు. ఎంత తింటామో లెక్కే ఉండదు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకొని 10-15 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా రెడ్ చిల్లీ వేసుకోండి. కారం మనం తర్వాత వేయము, ఇప్పుడే వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు మనకు అక్కడక్కడ తగులుతూ కనిపిస్తూ ఉండాలి. ఇక్కడ 4 కోడిగుడ్లను ఉడికించుకొని పైన పెంకు తీసి కట్ చేసి చూపిస్తున్నాను. ఒక కోడిగుడ్డుని 4 నుంచి 8 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. టేస్ట్ బాగుండిద్ది. అలాగే ఒక 2-3 ఎంఎల్ కరివేపాకు వేసుకొని తాలింపుని లైట్గా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ని వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలాగ ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు పచ్చివే వేసాం కాబట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగా కోడిగుడ్లను వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని గరం మసాలా పొడి ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా 1 నిమిషం పాటు బాగా కలపండి. ఈ ఉల్లి పేస్ట్ కోడిగుడ్లకి బాగా తగిలేటట్టు ఒకసారి బాగా కలపండి. ఇలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా కోడిగుడ్డు ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కడుపు నిండుగా తినేస్తావు, అంత టేస్టీగా ఉండిద్ది. అలాగే పప్పు చారు, పప్పు ఇలాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.